హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దీపావళి కథ తెలుసుకుందాం. దీపావళి అంటే నరకాసుడి కథ మాత్రమే కాదు, వామన అవతారం కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి భక్తి కథ, వామనావతారం. పూర్వం బలి చక్రవర్తి అనే అసురరాజు ఉండేవాడు. అతను శక్తివంతుడు, ధర్మవంతుడు, దానం చేయడంలో ఎవ్వరికీ తగ్గకుండా ఉండేవాడు. ఆయన యశస్సు ఎంతలా పెరిగిందంటే దేవలోకాన్ని కూడా అదుపులోకి తీసుకోలేని స్థితికి చేరుకున్నాడు. దీనిని చూసి దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు ఇలా అన్నాడు: గర్వాన్ని నాశనం చేయడానికి బలాన్ని కాదు, జ్ఞానాన్ని వాడాలి. విష్ణువు ఒక చిన్న బ్రాహ్మణి బాలుడి రూపంలో వామనుడుగా జన్మించాడు. వామనుడు బలి యజ్ఞస్థలానికి వెళ్ళి వినయంగా అన్నాడు: ఓ మహారాజా, నాకు 3 అడుగుల భూమి ఇవ్వండి. భృగు మహర్షి అడ్డుకున్నారు. అతను సాధారణ బాలుడు కాదు, చాలా జాగ్రత్త. కాని బలి గర్వంతో నవ్వి అన్నాడు: నేను ఎవరికైతేనేం సాయం చేస్తాను, అతనికి దానం చెయ్యకుండా నేను వెనక్కి తగ్గను. బలి మాట విన్న వెంటనే వామనుడు చిరునవ్వు చిందించి విరాట్ రూపం ధరించాడు. 3 అడుగుల రహస్యం. మొదటి అడుగు ఆకాశం, దేవలోకం మొత్తం కప్పేసింది. 2వ అడుగు భూమి, పాతాళం మొత్తం ఆవరించింది. 3వ అడుగుకు చోటు లేదు. వామనుడు ప్రశ్నించాడు: 3వ అడుగు పెట్టడానికి స్థలం ఎక్కడా? బలి వెంటనే అర్థం చేసుకున్నాడు, ఇది విష్ణువు అని. ప్రభూ, నా తలపై అడుగు పెట్టండి. విష్ణువు అతని తలపై కాలు పెట్టాడు. అతని అహంకారం నశించి శరణాగతి పుట్టింది. వామనుడు ఆనందించి ఇలా అన్నాడు: బలి, నువ్వు నిజమైన భక్తుడు. నేను నిన్ను పాతాళ రాజుగా నియమిస్తున్నాను. ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో నువ్వు భూమికి రాగలవు. ప్రజలు నిన్ను స్వాగతిస్తారు. అందుకే కొన్ని చోట్ల దీపావళిని బలిపాడ్యమి అని కూడా అంటారు. కథ బోధ: గర్వమున్నవాడు ఎంత దానశూరుడైనా పతనం అవుతాడు. నిజమైన మహత్యం శరణాగతి, వినయం. దేవుడు బలంతో కాదు, ధర్మంతో విజయం సాధిస్తాడు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇలాంటి మరికొన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.